14 సంవత్సరాల పాటు రాష్ట్రం కోసం పోరాడి 10 సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడ్డ కేసీఆర్ ఒక్క ఓటంతోనే కుంగిపోతారని మీరంతా అనుకుంటున్నారా? ఇలాంటి ఓటంలు ఎన్ని చూసి ఉంటే ఆయన ఈ స్టేజ్ దాకా వచ్చి ఉంటారు? రాష్ట్రం కోసం పార్టీ పెట్టిన కొత్తలో ఎన్ని అవమానాలు, ఎన్ని ఓటంలు అయినా సరే ఆ గుండె తట్టుకొని నిలబడింది. ఢిల్లీ పెద్దల మెడలు వంచి మరీ తెలంగాణను తీసుకొని వచ్చారు. అలాంటి గుండె ఒక్క ఓటంతోనే కుమిలిపోతుందా? 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన పాత సీఎం కేసీఆర్ గారు ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయారు. కాలు విరగడం, మేడిగడ్డ కుంగడం, కాళేశ్వరంలో అవినీతి, అసెంబ్లీకి వెళ్ళకపోవడం, గొర్రెల స్కామ్లో అవినీతిని గుర్తించడం. అసలే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ బలహీనపడింది. లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ బలం చూపిస్తుందా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. బీఆర్ఎస్ నుండి కొనసాగుతున్న వలసలతో పాటు కేసీఆర్ కుమార్తె కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో ఆయన పరిస్థితి దారుణంగా మారింది. ఒక పక్క లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్లి ప్రచారం మీద ఫోకస్ పెట్టి అభ్యర్థులను ప్రకటించాల్సిన సమయంలో కేసీఆర్ మీద దాడులు జరుగుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళు గేట్లు తెరిచి బీఆర్ఎస్ పార్టీలోని మెయిన్ లీడర్స్ని పార్టీలోకి రమ్మని పిలుస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా బీఆర్ఎస్ లీడర్స్ని తమ పార్టీలోకి వచ్చేలా చేస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీలో మంత్రులుగా ఉన్న మెయిన్ లీడర్స్ని పార్టీ మారకుండా అడ్డుకోవడంలో కేసీఆర్ గారు ఫెయిల్ అవుతున్నారు. కేసీఆర్ చెప్పినా సరే వినకుండా కొంతమంది లీడర్లు పార్టీలు మారుతున్నారు. కవితను కోర్టులో అటెండ్ చేయడంతో కేసీఆర్, కేటీఆర్లు ఢిల్లీకి వెళ్లారు. ప్రస్తుతం ఎన్నికల విషయాన్ని పక్కన పెట్టి కవిత కోసం ఢిల్లీలో లాయర్స్ని కలుస్తున్నారు. అన్ని వైపుల నుండి దాడి జరుగుతున్న క్రమంలో బీఆర్ఎస్లో ఉన్న నాయకులకు వెన్నులో వణుకు పుడుతుంది. బీఆర్ఎస్ 2018 ఎమ్మెల్యే ఎలక్షన్లో 88 సీట్లు గెలుచుకుంది. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను 9 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ 4 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 3 స్థానాలను గెలుచుకుంది. కానీ ఇప్పుడు ఆ లెక్కలు పూర్తిగా మారిపోబోతున్నాయి. కొందరు నాయకులు ఉదయం పార్టీ మారేది లేదని చెప్పడం, సాయంత్రం కాగానే వేరే పార్టీ కండువలు కప్పుకోవడం చేస్తున్నారు. చాలామంది బీఆర్ఎస్ నుండి వెళ్ళిపోతున్నారు. ఎంతమంది తమ పార్టీలోంచి వెళ్ళిపోయినా సరే తమకు భయం లేదు అన్నట్లుగానే ఉంది బీఆర్ఎస్. మొత్తంగా 25 మంది బీఆర్ఎస్ నేతలు హస్తంలోకి దూకడానికి రెడీగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి మల్లారెడ్డి గారు కూడా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గారిని కలిశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే ఇతర పార్టీలను తిప్పికొట్టిందో అలానే బీఆర్ఎస్ను కూడా తిప్పికొట్టాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అయ్యేదాకా కాంగ్రెస్ గేట్లు తెరుచుకునే ఉంటాయని ఆ పార్టీ వాళ్ళు చెబుతున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి రోజురోజుకు బలహీనపడుతుంది. ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ పార్టీలో, మరికొందరు బీజేపీలో చేరిపోయారు. ఎప్పుడైతే ఈడీ కవితను అరెస్ట్ చేసిందో అప్పటి నుండి పార్టీ గందరగోళంలో పడిపోయింది. అంతేకాదు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ అరెస్టు కూడా తప్పదని అధికారులు అంటున్నారు. అధికారం కోల్పోయిన 100 రోజుల్లోనే బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా మారింది. సరిగ్గా 120 రోజుల క్రితం బీఆర్ఎస్ నేతలు 119 సీట్లకు 100 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామన్నారు. చివరికి 40 సీట్లు కూడా సాధించలేకపోయారు. లోక్సభ ఎన్నికల్లో కూడా సరైన ఫలితాలు ఉండవని సర్వేలు చెబుతున్నాయి. ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి వస్తాయని, తర్వాత బీజేపీకి వస్తాయని తెలుస్తుంది. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి మొత్తం 7 ఫేజ్లలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండగా 4వ ఫేజ్లో తెలంగాణలో ఎంపీ ఎన్నికలు జరుగుతాయి. ఇదే ఫేజ్లో ఏపీలో కూడా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే లాసే నందిత నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్కు ఉప ఎన్నికకు కూడా షెడ్యూల్ విడుదలైంది. మే 13న పోలింగ్ జరగనుండగా జూన్ 4న ఫలితాలు వస్తాయి. పార్టీకి సెంటిమెంట్గా వస్తున్న కరీంనగర్ నుంచి బహిరంగ సభ పెట్టి ప్రచారం స్టార్ట్ చేశారు. దానికి కొనసాగింపుగా వరంగల్, ఖమ్మంలో 1-2 సభలు పెట్టే అవకాశం ఉంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే అందరినీ చేర్చుకుందో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలానే చేస్తుంది. టీడీపీ పూర్తిగా మాయమైపోవడానికి బీఆర్ఎస్ఏ కారణం. 2014 నుంచి 2023 వరకు దాదాపు 50 మంది లీడర్స్ని చేర్చుకున్నారు. ఒకప్పుడు తెలంగాణ జాతిపితగా కేసీఆర్ను చెప్పుకునేవారు. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అన్నట్లు ఉండేది. ఇప్పుడు పార్టీ చరిత్ర మొత్తం మారిపోయింది. 5 ఏళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 88 సీట్లతో ఘన విజయం సాధించింది. కేసీఆర్ వరుసగా రెండోసారి కూడా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. కేసీఆర్ దమ్ము కేవలం తెలంగాణకే పరిమితం కాలేదు. జాతీయ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించేందుకు
ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశం మొత్తం తిరిగారు. ప్రత్యేక కార్లు, పెద్ద పెద్ద హెలికాప్టర్లో మోడీని కొట్టే నేతగా పేరు పొందారు. మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్లో కొందరిని పార్టీలోకి చేర్చుకున్నారు. తన దూకుడు ఎంతవరకు వెళ్ళిందంటే 150 ఎంపీ సీట్లలో పోటీ చేస్తారు అనేంతలా ఎదిగారు. దానికి మరింత బలం చేకూర్చేలా అక్టోబర్ 5, 2021 పార్టీ పేరును కూడా చేంజ్ చేశారు. కొందరైతే పార్టీ పేరు చేంజ్ చేయడం వల్ల ఆ పార్టీ మొత్తం మారిపోయిందంటారు. బీఆర్ఎస్గా పేరు మార్చడం పార్టీ నేతల నుండి కార్యకర్తల వరకు ఎవరికి ఇష్టం లేదు. దాదాపు 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మూడోసారి మళ్ళీ నామినేట్ చేయాలనే బీఆర్ఎస్ ప్లాన్ సక్సెస్ కాలేదు. ఆ ఎమ్మెల్యేలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినా పట్టించుకోకపోవడం వారి ఓటమికి దారితీసింది. దీనికి విరుద్ధంగా పార్టీ తన ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించిన చోట కొత్త అభ్యర్థులు విజయం సాధించారు. ప్రస్తుతం ఒపీనియన్ పోల్ ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్కు 9 సీట్లు, బీజేపీకి 5 సీట్లు, ఏఐఎంఐఎంకు 1 సీటు, బీఆర్ఎస్ కేవలం 2 సీట్లు మాత్రమే గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. అధికారంలో లేకపోయినా జాతీయ వేదికపై ప్రభావం చూపడమే కేసీఆర్ లక్ష్యం. అతని గేమ్ ప్లాన్లో ఎక్కువ సంఖ్యలో లోక్సభ స్థానాలను సాధించడం, జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ను బలమైన ఆటగాడిగా మార్చడం ఉన్నాయి. రాజకీయ పరిణామాలు మారుతున్న కొద్దీ రాష్ట్రంలో అధికారం కోసం పోటీ పడుతున్న 2 ప్రధాన జాతీయ పార్టీలతో కేసీఆర్ ఎలా పోటీ చేస్తారో చూడాలి. ఢిల్లీ ఎక్సైజ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు తెలంగాణ రాజకీయ దృశ్యంలో షాక్ వేవ్లను పంపింది. ఇది లోక్సభ ఎన్నికల ముందు పొత్తులు మరియు వ్యూహాలను పునఃపరిశీలించడానికి ప్రేరేపించింది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ, బీఆర్ఎస్లు రాజకీయ ప్రేరేపిత చర్యగా కవితని అరెస్ట్ చేపించారని కాంగ్రెస్ వాదిస్తుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ముందే అరెస్టు చేయడం కొందరు లీడర్లకి అనుమానం కలిగిస్తుంది. ఇప్పటికే కీలక సభ్యుల వలసలతో సవాళ్లు ఎదుర్కొంటున్న పార్టీకి కవిత లాంటి ప్రముఖ బీఆర్ఎస్ నేత అరెస్టుతో గట్టి దెబ్బ తగిలింది. బీజేపీ తన రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి ఈడీని ఉపయోగించుకుంటుందని చాలామంది బీజేపీని నిందిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ను అణగదొక్కేందుకు బీజేపీ, కాంగ్రెస్లు కలిసి రాజకీయ కుట్రతో కవితను అరెస్ట్ చేయించారని హరీష్ రావు గారు అంటున్నారు. కవిత అరెస్ట్ను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసనలు, ప్రదర్శనలు నిర్వహిస్తామని హరీష్ రావు గారు ప్రకటించారు. అది అలా ఉంటే కేసీఆర్కు జరిగిన మంచి విషయం ఏంటంటే బీఎస్పీ మాజీ అధినేత ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ గారి సమక్షంలో అధికారికంగా బీఆర్ఎస్లో చేరారు. నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బరిలోకి దిగే అవకాశం ఉంది. ప్రవీణ్ కుమార్ గారు మొదట బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు పెట్టుకున్నారు. అయితే రాబోయే లోక్సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్తో సీట్ల షేరింగ్ ఒప్పందాన్ని ప్రకటించిన కొద్ది రోజులకే ఆయన బీఎస్పీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎలక్షన్లో 35 సీట్లకే పరిమితమైన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సాధిస్తే ఇది ఖచ్చితంగా విజయమే అవుతుంది. అంతేకాకుండా బీఆర్ఎస్ పని అయిపోయింది అనుకున్న వాళ్ళకి గట్టి సమాధానం చెప్పినట్టు అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న పెద్ద సవాలు వలసల్ని నియంత్రించడం, క్యాడర్ని బలపరచడం. తెలంగాణ అంటే దేశంలో ఎక్కడైనా గుర్తుకొచ్చే ఏకైక పేరు కేసీఆర్ మాత్రమే. కేసీఆర్తోనే తెలంగాణకు అస్తిత్వం మరియు పేరు వచ్చిందని అందరి మాట. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన చిన్న చిన్న పొరపాట్లను సరిచేసుకొని ముందుకు సాగడం అనేది బీఆర్ఎస్ చేయాలి. కేసీఆర్కు ఇది క్లిష్టమైన సమయం. ఒకవైపు పార్టీని కాపాడుకుంటూ కుటుంబాన్ని కూడా కాపాడుకోవాలి. అటు పొలిటికల్ బ్యాటిల్, ఇటు లీగల్ బ్యాటిల్ మధ్య అసలైన ఫైట్ని ఎదుర్కోబోతున్నారు. కుటుంబంపై ధరణి, టానిక్, కాళేశ్వరం, హైదరాబాద్లో భూముల ఆక్రమణ అనే ఎన్నో ఆరోపణలు చుట్టుముడుతున్న వేళ ఎలాంటి వ్యూహం చేస్తారన్నది చూడాలి. ఇప్పట్లో కవిత కూడా బయటకు వచ్చే ఛాన్స్ లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇదే కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా నెలల తరబడి జైల్లో ఉంటున్నాడు. కవితపై ఈడీ కూడా ఆమెపై ఎక్కువ కేసులు పెట్టాలని చూస్తుంది. ఒకవైపు కుటుంబాన్ని, మరోవైపు పార్టీని ఎలా గట్టెక్కిస్తారనేది చూడాలి. 100 సీట్లతో మళ్ళీ అధికారంలోకి వస్తామన్న కేసీఆర్ మాట సాకారం అవుతుందా అనేది వేచి చూడాలి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.